శ్రీ శివాయ గురువే నమః. బాలయోగి భగవాన్ గారు పరశివశిఖర క్షేత్రంలో ఆయన అదేంటి శరణాగతి పొందిన అచంచలమైన ఒక భక్తునితో ఇలా చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, మనుషులందరికీ ప్రతి వారికి గురువు అనేవారు అవసరము. ఆ గురువు వలనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కనుగొనగలడు, అనుగ్రహం కలుగుతుంది అని సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పాడు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే వీళ్ళందరూ గురువులో ఉన్నారని అన్నమాట అని చెప్పారు. మరి గురువు అనుగ్రహం ఎలా పొందాలి అని చెప్పేసి అంకిత భక్తులు ఆయనకి తెలియక కాదు, మన కోసం ప్రశ్న వేశారు. అప్పుడు బాలయోగేశ్వర భగవాన్ గారు చెప్తారు, అనన్యమైన శరణాగతి ఉంటే శిష్యునికి అని చెప్తారు. ఆయన అమృత వాక్కులు అందరితో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆయన చెప్పిన అమృతమైన వాక్కులు శిష్యునితో చెప్పింది. సర్వశాస్త్రాలు ఓ గురువుని ఆశ్రయించమని, నిరంతరం భక్తితో సేవించమని, అజ్ఞానంలో పడకుండా గురువు అనుగ్రహంతో ఉండాలని బాలయోగేశ్వర భగవాన్ గారు మనకి చెప్పారన్నమాట. భగవాన్ నాకు కావలసింది భక్తి, ప్రేమ, మీ అచంచలమైన భక్తి, మీ మనస్సు నాకు కావాలి. అంతేగాని పూజలు కానుకలు కాదు. నాకు నైవేద్యంగా పెట్టేది మీ అచంచలమైన భక్తి గల నిర్మలమైన మనస్సే నాకు అదే నైవేద్యము, నాకు అదే పూజ అని చెప్పి ఆయన మహానుభావులు చెప్పారు. పులిహోర, పాలకోవ ఇలాంటివి కాదు నాకు నైవేద్యం పెట్టేది. బ్రహ్మానందం పొందటానికి మనస్సే కారణం అని అంటారండి. అంటే మనలోని బ్రహ్మానందం పొందటానికి మనస్సే కారణం. బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం. ఈ మనస్సు అనేటటువంటి వాడు ఒక రాక్షసుడు అనమాట. అంటే మాయా స్వరూపం అనమాట. ఈ ప్రపంచంలో మాయ అంతా ఆవరించి ఉంటుంది. ఎక్కువ వాడాలన్నమాట. పుట్టటం, చావటం, చెరువులై మరల చేసిన పని చేయటం, ఇదే సరిపోతుంది ప్రపంచంలో. కానీ ముక్తి మార్గం ఏమిటి అని చెప్పేసి తెలుసుకోవటం లేదు. ముక్తికి సరైన సాధన గురువు మాత్రమే. అందుకే ఓ మహాత్ముడు చెప్పారు, గురువు నుంచే బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. అనన్య శరణాగతితో మన పంచప్రాణాలు అంటే మన మనస్సు, శరీరము, మొత్తం అన్నమాట గురుపాద సేవతో మనం భక్తితో సమర్పించామంటే ఈ ప్రపంచం అంతా నీవే మహానుభావాన్ని మనం సమర్పించాలి. నీ శ్రద్ధ భక్తి నిరంతరం గురువుని సేవించే ఆలోచనే నీకు ఎప్పటికీ ఉండాలి. ఈ సంసార బంధం అప్పుడు కానీ నీకు తొలగదనమాట. మాయాబంధం నుంచి మనం అప్పుడు బయటపడతాం. గురువుగారి అమృతమైన వాక్కుల వలన మనం ఈ సంసార బంధం నుంచి, ఈ స్వార్థపరత్వమైన జీవితం నుంచి తొలగిపోతాం అన్నమాట. గురువుకు మన ధనాన్ని సర్వస్వం సమర్పించు. ఎలాగూ నీ ఆయువు ఉన్నంత వరకు, నీ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఆయన మీద భక్తితో ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఆయన చెప్పిన మోక్ష మార్గాన్ని అనుసరిస్తూ మనం అందరం ఆయన చెప్పినట్లు నడుచుకొని ఆయనకి మన అనన్యమైన భక్తిని మన చేతనైనంత వరకు, అంటే మనకి చేతనైనంత వరకు కాదు, చేతవ్వాలని అనుకుంటూ మనం ఫుల్ అనుగ్రహంతో మన శరణాగతితో ఆయనకి సేవ చేసుకుంటూ ఉండి తరించుకుందాము. ఇదంతా అందరూ గురువుగారు బాలయోగేశ్వర భగవాన్ గారు చెప్పిన వాక్కులు. ఇవన్నీ మీరందరూ అనుసరిస్తారు కదా. హర హర మహాదేవ్. తాడేపల్లి విజయబ్రహ్మ.